ఇవ్వట్లేడు, యాజమాన్యం ఇస్తుంది అని ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇప్పుడు ఈ ₹1,00,00,000 కోసం ఎవరెదురు చూడాలి? అందుకని ఇది హాస్యాస్పదంగా ఉంది. యాజమాన్యానికి ఇచ్చే బాధ్యత ఉంది, అది తప్పు కాదు. యాజమాన్యం భరించాలని చెప్పడం తప్పు కాదు. కానీ ముందు ప్రభుత్వం ఇచ్చేసి యాజమాన్యం దగ్గర వసూలు చేసుకో. అప్పుడు చనిపోయిన కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. యాజమాన్యం చెవులు పిండి పరిహారం చెల్లించే బాధ్యతను మీరు అమలు జరిపించినట్టు అవుతుంది. ఇప్పుడు యాజమాన్యం చుట్టూ ఎవరు తిరగాలి? చనిపోయిన వాళ్ళు చనిపోయిన ఆ కుటుంబాలు ఇప్పుడు నిన్న లబోదిబోం అంటున్నాయి. వాళ్ళు ఏ యాజమాన్యం చుట్టూ తిరగాలి? రెండవది, ముఖ్యమంత్రి ప్రకటించిన నష్టపరిహారంలో తీవ్రంగా గాయపడి ఇక పని చేయలేని స్థితికి చేరుకున్న వాళ్లకు 10 లక్షలు అన్నారు. పని చేయలేని స్థితిలో చేరుకున్న వాళ్లకు శవానికి తేడా ఏముంది? ప్రాణం ఉంటుంది, ప్రాణం పోయింది, గంతే తేడా. ఇక ఆ కుటుంబం ఎట్లా బతకాలి? చనిపోయిన కుటుంబం గురించి బాధపడతారు, ఏడుస్తారు, మర్చిపోతారు. కానీ ఏ పని చేయలేకుండా జీవచ్ఛవంలా ఇంట్లో పడి ఉన్నటువంటి వ్యక్తిని మొత్తం కుటుంబం మోయాలి. 10 లక్షలు నష్టపరిహారం అని చెప్పడం అంటే అర్థం ఏముంది? ఇది తీరని అన్యాయం. అందుకని కనీసం ప్రాణం ఉంది కాబట్టి చనిపోయిన కుటుంబంతో సమానంగా ఇవ్వలేమనంటే 50 లక్షలైనా ఇవ్వాలి కదా. ఈ 10 లక్షలు కంటి తుడుపు. అందుకని ఇది కూడా బాధ్యతగా లేదు. తక్షణం దీన్ని కూడా మార్చాలి అని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా అసలు ఇంత బాధ్యతారహితంగా ఉన్నటువంటి ఎండీని తక్షణం అరెస్టు చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తోంది. ఎండీని తక్షణం అరెస్టు చేయాలి. ఎన్ని యాక్సిడెంట్లు జరిగినా ఏ యాజమాన్యానికి ఏ శిక్ష లేదు. ఇంకా ఆ యాక్సిడెంట్లు ఎందుకు ఆగుతాయి? ఇప్పుడు యాక్సిడెంట్ జరగడానికి యాజమాన్యానికి ఏమి సంబంధం అని చెప్పి అనుకుంటారు. ఖచ్చితంగా సంబంధం ఉంది. అది కెమికల్ ఇండస్ట్రీ వాడుతున్నటువంటి రియాక్టర్స్, సెకండ్ హ్యాండ్ రియాక్టర్స్ వాడుతున్నారు, కాలం చెల్లిన రియాక్టర్స్ వాడుతున్నారు. అక్కడ నిపుణులైన కార్మికుల్ని పెట్టట్లేరు. కారు చౌకగా ఉత్తర భారతదేశం నుంచి పొట్ట చేత పట్టుకొని వచ్చినటువంటి అన్స్కిల్డ్ వర్కర్లను పెడుతున్నారు. ఈ రియాక్టర్ అంటే ఏమిటో పాపం వాళ్ళకు తెలియదు, వాళ్ళ ప్రాణం పోతుందని వాళ్ళకు తెలియదు. యాజమాన్యాల లాభం కోసం ఈరోజు కాలం చెల్లిన ఎక్విప్మెంట్ వాడడం వల్ల నిపుణులైన కార్మికుల్ని కాకుండా ఇట్లాంటి వలస కార్మికుల్ని, అన్స్కిల్డ్ వర్కర్లని పెట్టడం వల్ల జరిగినటువంటి ప్రమాదం. అందుకని యాజమాన్యానికి బాధ్యత. ఇక్కడ పరిశ్రమల శాఖ, కార్మిక శాఖ అధికారులు, కంపెనీల యజమానులు కుమ్మక్కై